నందిక, ఏంటా పరుగులు? ఎక్కడికి? నానమ్మ, బయటికెళ్ళాలి, అర్జెంట్. అంత అర్జెంట్ అయితే లోపలికి వెళ్ళాలి కానీ బయటికేంటి అసహ్యంగా? అమ్మా, వాష్రూమ్ కి కాదు, రోడ్డు మీదకి. ఆ భూమిని విరాట్ సార్ కి క్లోజ్ కాకుండా ఆపాలి. భూమి ఇందాకే వెళ్ళిపోయిందిగా. లేదు నానమ్మ, బయట విరాట్ సార్ తో సరసాలాడుతోంది. నర్మాయ్, భూమి గురించి తప్పుగా మాట్లాడడం నీకు బాగా అలవాటైపోయింది. అయ్యో నానమ్మ, నేను అబద్ధం చెప్పట్లేదు. కావాలంటే రండి, మీ కళ్ళతో మీరే చూద్దురు గాని. విరాట్ ఇక్కడికి ఎందుకు వస్తాడు? వస్తే రోడ్డు మీద ఎందుకుంటాడు? నువ్వేదో భ్రమలో ఉన్నావు. నేను భ్రమలో లేను నానమ్మ, నా కళ్ళతో నేనే చూశాను. విరాట్ సార్ షర్ట్ బటన్ పెడుతూ నాకు ఇలా ఇలా చెయ్యూపుతుంది ఆ భూమి. త్వరగా రండి, చూపిస్తాను. పద. థ్యాంక్స్ నానమ్మ. నా కూతురికి కాబోయే మొగుణ్ణి బుట్టలో వేసుకోవాలని చూస్తుందా? ఎంత ధైర్యం దానికి? రండి, దాన్ని నిలువునా అడ్డంగా చీల్చి చెండాడేయాలి. రండి. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? నాకు ఆ విషయం తెలియకుండా ఎవరో దాచిపెట్టారో అంటున్నారు. అసలు ఏంటి ఆ విషయం? చెప్తే మాకేటి? డబ్బు కావాలా? సిసి, సిల్లరలా కనపడుతున్నామా? ఏమైందమ్మగారు? భూమి వెళ్ళిపోయిందా? అప్పుడే వెళ్ళిపోయింది. ఇదో గుడ్డు మేళం. దీన్ని అడుగుతారేంటి నానమ్మ? బయటున్నారు, రండి. నువ్వు అందంగా ఉంటావు, డిగ్నిఫైడ్గా ఉంటావు, కానీ నా దగ్గర ఏదో విషయం దాచిపెడుతున్నావు ఎందుకు? వద్దులే బాబు, కొన్ని దాచిపెట్టడమే మనిద్దరికి మంచిది. విరాట్, అరే అమ్మమ్మ గారు, మీరేంటి ఇక్కడికి నడుచుకుంటూ వచ్చారు? నటించకండి విరాట్ సార్, ఆ రాక్షసి. నందిక, ఏం లేదు విరాట్, భూమి నీకు ఎదురైందా? భూమియా? ఏ భూమి? ఓ, మన భూమియా? లేదే, నాకేం ఎదురవ్వలేదు అమ్మమ్మ. ఇక్కడికి వచ్చారా? నేను ఇప్పుడే వస్తున్నాను. టైర్లో గాలి తగ్గినట్టు అనిపిస్తే. టైర్లో గాలి తగ్గితే స్పానర్తో బోల్ట్ బిగిస్తున్నారా? ఏదో సౌండ్ వస్తే బోల్ట్ లూజ్ అయిందేమోనని చెక్ చేస్తున్నాను. సార్, నిజం చెప్పండి సార్. భూమి కొండమ్మ ఇక్కడే నిల్చునున్నారు, మీతో మాట్లాడారు. భూమి ఒక్కొక్క అడుగు వేస్తూ నన్ను చూస్తూ మీ వైపే నడిచింది. మీ షర్ట్ బటన్స్ కూడా పెట్టింది. నందిక, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. భూమి నీలాగే నాకు ఒక స్టూడెంట్. స్టూడెంట్తో అంత క్లోజ్గా ఉంటే నందిక ఫీల్ అవ్వదా? మీ కూతురు ప్రతిదానికి ఫీల్ అయితే నేనేం చేయను? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,